అన్నయ్య ఏదైనా ఒక పని మీద శ్రద్ధ పెట్టాడంటే అండి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది అనమాట. స్కేల్తో గీత గీసినా వంకర వస్తుందేమో కానీ అన్నయ్య ప్లాన్లో ఏమాత్రం పొరపాటు కూడా జరగదు. ఈ మాటలన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తానంటే దేవుని పని చేయడంలో కూడా అన్న చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటాడండి. మరింత ఎక్కువగా ఆలోచిస్తాడు. కాబట్టే అన్నయ్యకు ఎక్కువ అప్పులు మిగులుతున్నాయని మీరు అందరూ కూడా గమనించాలి. ఎక్కువ అప్పులు మిగులుతున్నాయంటే ఎక్కువ ఏదో చేయాలని ఆశపడే వాడికి ఎక్కువ అప్పులు మిగులుతాయి. లేదు దేవుని పని ఎలా ఉన్నా పర్వాలేదు అనుకున్నవాడు ఖచ్చితంగా వెనక మిగులుతుంటాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రతి సభలో వెనుక ప్రతి ఒక్కరు కూడా ఖర్చులు పోను ఆదాయం లెక్కెట్టుకుంటూ ఉంటారు. కానీ ఒక్క విజయ్ కుమార్ గారు మాత్రమే ఏ సభ పెట్టినా ఖర్చు అయిపోయిన తర్వాత మిగిలిపోయిన అప్పులు మాత్రం లెక్క పెట్టుకుని ఉంటారు. దేవుని మీద ప్రేమతో చేసేదే తప్ప ఆయన వ్యక్తిగత స్వలాభంతో చేసేది ఏమీ కాదు. కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అనేక నిందలు వస్తాయని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఒక్క వచనం చూపించి నేను ముగిస్తాను. ఒక్క వచనం, కీర్తన గ్రంథము 120 అధ్యాయము 1 వచనం. నా శ్రమలు యెహోవాకు మొరపెట్టుతిని, నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమలోని ఆయనే, ఆనందం వచ్చినా కూడా ఆయనే, నిందలు వచ్చినప్పుడు కూడా ఆయనే, కష్టాలు వచ్చినప్పుడు ఆయనే. ఏదేమైనా మన జీవితం ఉన్నంత వరకు మనం మొరపెట్టేస్తుంది మాత్రం దేవునికే. అటువంటి దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి అన్నయ్య ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా సరే తిరిగి మరింత రెట్టించిన ఉత్సాహంతో తిరిగి లేస్తాడని, దేవుడు మరిన్ని ఆశీర్వాదాలతో నేను మరింత ముందుకు తీసుకెళ్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అనేక ప్రత్యేక వందనం తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.